బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్ పై కేసు నమోదైంది. ఈ కార్ రేస్ కు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని చేర్చింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని ఏసీబీ ఈ కేసు నమోదు చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్ పై కేసు నమోదైంది. ఈ కార్ రేస్ కు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని చేర్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని చెప్పేసి కూడా ఏసీబీ వీరిద్దరిపై కేసు నమోదు చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్ పై కేసు నమోదైంది. ఈ కార్ రేస్ కు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని చేర్చింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని ఏసీబీ ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్ పై కేసు నమోదైంది. ఈ కార్ రేస్ కు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. A1 గా కేటీఆర్, అలాగే A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని చేర్చింది. అలాగే ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని ఏసీబీ వీరిపై కేసు నమోదు చేసింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారనే నేపథ్యంలో కేటీఆర్ పై కేసు నమోదైంది. ఈ కార్ రేస్ కు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అలాగే A3 గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని చర్చింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని ఏసీబీ వీరు ముగ్గురుపై కేసు నమోదు చేసిన ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి.
సంజన, తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం కొద్దిసేపు క్రితం చోటు చేసుకుంది. ప్రధానంగా ఈ ఫార్ములా కార్ రేస్ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో ఏదైతే నిర్వహణ జరిగిందో దానికి సంబంధించినటువంటి ఒక ఈ అవినీతి జరిగిందనేది కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి ఆరోపిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాకముందు కూడా ఇదే విషయాన్ని బలంగా చెప్తూ వచ్చింది. సేమ్ టైం ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఆ విషయాన్ని పదే పదే స్పష్టం చేస్తూ ఈ క్రమంలో ఏసీబీ కేసు నమోదు చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో నిధుల మళ్లింపు జరిగింది. కొంత డబ్బు 50 కోట్ల నుంచి దాదాపు 100 కోట్ల వరకు నిధుల మళ్లింపు జరిగింది. అక్రమంగా వాటిని తరలించారనేది ప్రధాన అభియోగంగా మనకి ప్రభుత్వం ఆరోపిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా విచారణ జరిపించి జరిగినటువంటి అవినీతిని వెలికితీస్తామని పదే పదే ఆ కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు కావచ్చు, లేదంటే కొంతమంది కీలక నేతలు కానీ చెప్తూ వచ్చారు. ఈ క్రమంలో గత కొన్నాళ్ళుగా నిజానికి ఈ విషయం బాగా నలుగుతూ వస్తూ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ గా దీనికి సంబంధించి ఒక ఏసీబీ కేసు కూడా నమోదు చేసింది. ఇటీవలే దానికి సంబంధించి మనం ప్రభుత్వం విచారణ చేయించాలంటూ ఏసీబీకి ఫుల్ రైట్స్ ఇచ్చిన విషయం కూడా మనం చూసింది. ఏసీబీ జరగాలి అని ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని తగ్గట్టుగానే ఏసీబీ రంగంలో దిగింది, విచారణ చేయడం జరిగింది. కొంత పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని కొంత విచారణ చేసి ఏమేం జరిగిందనే అంశం పైన ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత ఈ రోజు 4 సెక్షన్ కింద కేసు నమోదు చేసడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈ ఫార్ములా కార్ రేసు వ్యవహారంలో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, వీరిద్దరు అప్పుడు ఆ సమయంలో అరవింద్ కుమార్ ఒక కీలక శాఖలో ఉన్నారు. పట్టణాభివృద్ధికి సంబంధించినటువంటి ఒక శాఖ, మున్సిపల్ శాఖకు సంబంధించి ఒక దాంట్లో కీలక కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సో ఆయన అంటలోనే ఇదంతా జరిగిందనేది ఒక అభియోగంగా భావిస్తుంది. ముఖ్యంగా కేటీఆర్ పాత్ర ఎక్కువ ఉంది అనే ఒక బలమైనటువంటి వాదన కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ కేసు నమోదు చేయడం అనేది ప్రాధాన్యత సంతరించిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా 13(1)A, 13(2)A సెక్షన్, ఈ రెండు కూడా పీసీ యాక్ట్ కింద ఉండే సెక్షన్స్. ఇవి నాన్ వీలబుల్ సెక్షన్స్. మొత్తం ఓవరాల్ గా కేసుకు సంబంధించి 4 సెక్షన్లు నమోదు చేసినట్టుగా మనకి అర్థమవుతుంది. 4 సెక్షన్లు కూడా నాన్ వీలబుల్ కేసులేగానే పోలీసులు కానీ లేదంటే ఏసీబీ కానీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఇవాళ రేపు ఖచ్చితంగా కేటీఆర్ ని విచారణ పిలిచి విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళకి సంబంధించిన సమాచారం వాళ్ళు సేకరించిన డేటాతో మ్యాచ్ కాకుండా లేదంటే కొంత తేడాగా విచారణలో కొంత ఏదైనా అభ్యంతరకరంగా ఏదైనా తేలితే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా బలంగా వినిపిస్తూ ఉంది. నిజానికి చెప్పండి, గతంలో చూసుకున్నట్టయితే ఇదే విషయానికి సంబంధించి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. జైలుకి వెళ్తాను, అరెస్ట్ అయితే జైలుకి వెళ్ళే యోగా చేసుకుంటానని, స్లిమ్ అయి బయటకు వస్తానని చెప్పిన కామెంట్స్ కూడా ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే తెలంగాణ గవర్నమెంట్ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. సినీ ఇండస్ట్రీ కావచ్చు, నార్మల్ సామాన్య ప్రజలే కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని వదిలిపెట్టకుండా అందరినీ అరెస్టు చేసుకుంటూ పోతుంది. ఈ నేపథ్యంలో ఆయన్ని కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారా? సంజన, మీరు అన్నట్టుగానే గతంలో చాలా స్పష్టంగా క్లియర్ కట్ గా ఆయన ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి టార్గెట్ ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన టార్గెట్ తనను అరెస్ట్ చేయడమే అని, సో అందుకోసం నేను ప్రిపేర్డ్ గా ఉన్నానని చెప్పి ఏదో ఒక సాఫ్ గా చూపించి నన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మీడియా ముఖంగానే బాహారంగా చెప్పడం జరిగింది. నన్ను అరెస్ట్ చేసినా కూడా నాకు పెద్దగా పోయేదేం లేదు, నేను యోగా చేసుకుని స్లిమ్ అయి బయటకు వచ్చి మళ్ళా ఉత్సాహంగా పాదయాత్ర చేస్తానంటే ఒక డైరెక్ట్ స్టేట్మెంట్ ఆ రోజు ఇవ్వడం జరిగింది. అప్పుడే ఏదైతే ఈ ఫార్ములా రేస్ సంబంధించి కేటీఆర్ అరెస్ట్ అవుతారనే వాదనలకి ఆ రోజు ఆయన చేసిన వ్యాఖ్యలతోనే బలమైనటువంటి ఒక లింక్ ఉందేమన్న ఫీలింగ్ ఏదో వచ్చింది. అంటే ఆయన ముందుగానే ప్రిపేర్ అయినట్టుగా అర్థమవుతుంది. ఖచ్చితంగా వీళ్ళు ఈ ఫార్ములా రేస్ కేసు విషయంలో కార్నర్ చేసి అరెస్ట్ చేస్తారని ఆయన బలంగా నమ్మినట్టుగా ఆ రోజు చేసిన కామెంట్స్ అర్థమవుతున్నాయి. దానికి తగ్గట్టుగానే ఈ రోజు ఆల్మోస్ట్ ఆయన అన్న ఒక 4 రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ కొంతమంది విచారణ చేసి 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ 4 సెక్షన్లు కూడా అందులోనూ నాన్ అవైలబుల్ సెక్షన్ ఒక ఎత్తు అయితే A1 గా కేటీఆర్ ఉండటం అనేది చాలా కీలకమైన విషయంగా మాకు భావించాల్సిన అవసరం ఉంటుంది. అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా వేరే అంశాలు ఏవైతే సినీ ప్రముఖుల అరెస్టు అదనేది ఒక ఎత్తు అయితే ఇది మాత్రం కొంచెం పొలిటికల్ బేస్డ్ గా అరెస్ట్ జరిగిందనేది బీఆర్ఎస్ నేతల వాదన. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది కానీ కాంగ్రెస్ నేతలు చెప్తుంది మాత్రం ఖచ్చితంగా అందులో అవినీతి జరిగింది, నిధుల మళ్లింపు జరిగింది కాబట్టి ఈ ఫార్ములా కార్ నిర్వహణకు సంబంధించి 100 కోట్ల రూపాయల నిధుల మళ్లింపు జరిగింది. అది క్రైమ్ గానే మేము భావిస్తాం కాబట్టి దాన్ని వెలికి తీయాల్సిన భాగంగా బాధ్యత కూడా తమపై ఉంది. ఎవరైతే దోషులు అంటే దాన్ని ఆ విధంగా చేశారు, ఆ విధంగా అవినీతి పాల్పడ్డారు, ఆ విధంగా తప్పు దావిలో డబ్బుల్ని ప్రజాధనాన్ని లూటీ చేశారని ఒక వాదన అభియోగాన్ని బలంగా చెప్తూ ఉందో దాన్ని మొత్తం కూడా వెలికి తీయాల్సిన అవసరం తమ ప్రభుత్వంపై ఉందని, ఈ విషయంలో పక్షపాతంగా మేము వ్యవహరించమని కాంగ్రెస్ నేతలు కానీ కాంగ్రెస్ పెద్దలు కానీ చెప్తున్నప్పుడు కూడా బీఆర్ఎస్ వాదన మాత్రం కేవలం ఒక పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని ఈ విధంగా కేటీఆర్ అరెస్ట్ చేసేందుకు రంగంలో భాగంగానే అరెస్ట్ చేసే క్రమంలో భాగంగానే ఈ విధంగా ఒక ప్రీ ప్లాన్డ్ గా పద్ధతి ప్రకారం వెళ్తున్నట్టుగా అర్థమవుతుందని బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. అయితే ఈ 2-3 రోజుల్లో నెక్స్ట్ రేపా లేదా ఎల్లుండా లేదంటే ఈ 2-3 రోజుల్లో కేసు నమోదైంది కాబట్టి A1 గా ఉన్నారు కాబట్టి ఏసీబీ ఖచ్చితంగా ఆయన విచారణకి పిలిచే అవకాశం స్పష్టంగా ఉంది. విచారణ తర్వాత అది 1 రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, విచారణ ఎన్ని రోజులు జరిగినా సరే ఆ తర్వాత
ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఆ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకి వచ్చే ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు వీళ్ళు ఏదైతే సేకరించారో విచారణలో భాగంగా ఆ ఇన్ఫర్మేషన్ ఆయన ఇచ్చే ఇన్ఫర్మేషన్ కి ఏదైనా తేడా ఉన్నా సరే, కొంత మ్యాచ్ అయినా సరే, ఏదో వారి యొక్క లిమిట్ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన లిమిట్స్ ఏముంటే వాటికి అనుగుణంగా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనే వాదనలు కూడా బలపడుతూ ఉన్న పరిస్థితి ఎస్ కనిపిస్తుంది. వెంకటేష్, మనం గతంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ ఫార్ములా కార్ రేస్ గురించి కామెంట్స్ చేసినప్పుడు కేటీఆర్ కంపల్సరీ చెప్పారు, నేను గనుక అవినీతికి పాల్పడినట్టు తెలిస్తే ఖచ్చితంగా జైలుకి వెళ్తా అన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్నే ఏవన్గా చేర్చారు మెయిన్గా. సో అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? మనం చూసుకున్నట్టయితే లాస్ట్ వీక్ అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు, ఇప్పుడు ఈ వీక్ రేపు ఫ్రైడే. సో కేటీఆర్ని అరెస్ట్ చేసే ఛాన్సెస్ రైట్. పొలిటికల్ అల్లు అర్జున్ అరెస్ట్ కి దీంతో ముడిపెట్టడం సరికాదు, అది ఖచ్చితంగా అది వేరే బేస్ అయి ఉండదు. కానీ బట్ ఇది పొలిటికల్ ఈక్వేషన్ లో భాగంగా జరిగింది. ఇది ఖచ్చితంగా కంప్లీట్ సబ్జెక్ట్ అనేది మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారా లేదా అనేది మాత్రం ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే జరుగుతున్న పరిణామం గత 20 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూసినట్లయితే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఈ కేసులో ఆయన కార్నర్ చేశారు, ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. అంటే అది విచారణలో ఎంత మేరకు విచారణలో బయటపడిన నిజాలు ఎంత మేరకు ప్రజలకు ప్రొజెక్ట్ చేయడం కానీ లేదంటే బయటికి వెల్లడించడం ఏ విధంగా చెప్తారని పక్కన పెడితే, బట్ కేసులో అరెస్ట్ అవటం, అరెస్ట్ చేస్తారనే విషయం మాత్రం బలంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాని తగ్గట్టుగానే రాజకీయ సర్కిల్స్ లో కూడా ఇదే విషయాన్ని కూడా అన్ని పార్టీలు అనుకుంటున్నాయి. ఈ కార్ రేస్ వ్యవహారం ఖచ్చితంగా కేటీఆర్ కి చుట్టుకుంటుంది. అందులో భాగంగా గతంలోనే ఆయన ఇటువంటి కామెంట్స్ చేసి అరెస్ట్ అయినా కూడా తనకేమీ పెద్దగా ఫరక్ పడదని చాలా స్పష్టంగా చెప్పారు. ఇవన్నీ కూడా లింకప్ చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో, అంటే ఏ క్రైమ్ అవినీతి ఏ స్కామ్ అయినా ఎంత దాని పరిమితి ఎంతైనా సరే దానిపైన విచారణ చేసి మేము వెలికి తీస్తామనేది ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చెప్తూ ఉంది. గత ప్రభుత్వంలో చాలా అవినీతి జరిగింది, అన్ని అంశాల్లో లూటు చేశారు, అన్నింటిని దోచుకుంటున్నారని బలంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి దానిపై మేము విచారణ చేసి చేయిస్తామని చెప్తున్నారు. బట్ ఇది మాత్రం ఈ కార్ రేస్ వ్యవహారం ఈ విధంగా కేటీఆర్ కి ఆయన అప్పుడు అర్బన్ శాఖ పట్టణాభివృద్ధి శాఖ మినిస్టర్ గా ఉన్నారు, ఐటీ మినిస్టర్ గా కూడా కొనసాగారు. ఆయన అండర్లోనే ఇదంతా జరిగింది. ఆయన యొక్క శాఖ యొక్క ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఆ సమయంలో వీరి అండర్లోని ఇదంతా జరిగింది, నిధుల మళ్లింపు మొత్తం కూడా జరిగింది అనేది వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తారు. ఏసీబీ చెప్తున్న విషయం, ఏసీబీ ఇన్వెస్టిగేషన్ కూడా ఇదే తెలియదని అంటున్నారు. కానీ రేపు విచారణ పిలిచిన తర్వాత ఆ విచారణ క్రమం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి క్వశ్చన్లు అడుగుతారు, వారి దగ్గర ఇన్ఫర్మేషన్ ని ఏ విధంగా బేరీజ్ వేసుకొని క్యాల్కులేట్ చేస్తారనేది మాత్రం ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ గా మారింది. సంజన. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.